మంగళగిరి ఎయిమ్స్ లో మెడికల్ కాలేజ్ లో విద్యార్థులు డయేరియా బారిన పడ్డం కలకలం రేపుతోంది. 25 మంది వసతి గృహ విద్యార్థులు సిబ్బందికి అస్వస్థతగా ఉన్నట్లుగా సమాచారం. 3 రోజులుగా వాంతులు విరోచనాలతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. 25 మంది విద్యార్థులకు ఎయిమ్స్ లోని ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తుండగా డయేరియాకు నీటి కాలుష్యమే కారణం అన్న కోణంలో విచారణ జరుగుతోంది. మా కరెస్పాండెంట్ శ్రీహరి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీహరి, ప్రస్తుతం అక్కడ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతోంది? శ్రీదేవి, మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కళాశాలలో అదేవిధంగా విద్యార్థులు ఏదైతే పీజీ స్టూడెంట్స్ అదేవిధంగా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా గత 3 రోజుల నుంచి కూడా వాంతులు విరోచనాలతో అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పని సమాచారం రావడంతో వెంటనే విద్యార్థులను ఒక ప్రత్యేక వార్డు ఏదైతే ఎయిమ్స్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్లోనే ఒక ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి ఈ వార్డులో అయితే వారికి ప్రత్యేక ఏదైతే ఉందో చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దీంతో పాటు ఏదైతే వైద్య కళాశాలలో సిబ్బంది అదేవిధంగా సిబ్బంది ఉన్నారో వీరికి కూడా అస్వస్థతకు గురైనట్టు సమాచారం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే వీరందరికీ కూడా ప్రత్యేక వార్డులు చికిత్స అయితే అందిస్తున్నారు. గత 2 రోజులుగా వీరికి విరోచనాలు వాంతులతో పాటు కొంత ఏవైతే ఉన్నాయో చర్మ వ్యాధులు లాంటివి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు రావడంతో వీరందరికీ వాటర్ పొల్యూట్ అవటం వల్లే ఈ ఘటనకు గల కారణం అని చెప్పని అధికారులు కూడా ప్రాథమిక దర్యాప్తుకు వచ్చినట్లు మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన ఏదైతే వాటర్ నమూనాలు ఉన్నాయో వీటికి సంబంధించి కూడా 40 నమూనాలను సేకరించారు అధికారులు. ఈ సేకరించి వాటిపైన కూడా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తగిన దర్యాప్తు చేపడతామని చెప్పని వారైతే తెలుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే 25 మంది విద్యార్థుల వరకు ఈ అస్వస్థతకు గురైనట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.